మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీడియా సమావేశం 2 గంటలకే అనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి MOU చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉండింది. అది 2 గంటల లోపలనే అయిపోతుంది అనుకున్నాను. ఆ సమాచారం కూడా మీకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే అది అయిన వెంటనే మీ దగ్గరకు వచ్చాం. అన్నిగా భావించొద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముందుగా రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ సంబంధించిన సరఫరా రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇవ్వనంత పెద్ద ఎత్తున విద్యుత్తుని రాష్ట్ర ప్రజల అవసరాల కోసం అందించినందుకు సంతోషంగా మీ అందరితో ఆ వార్త పంచుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. ఇప్పటివరకు ఎప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి హైయెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ మించి పెద్ద ఎత్తున నిన్న అనగా 8/3/2024 15,623 మెగావాట్స్ ఇది గతంలో 15,497 మెగావాట్స్ 30/3/2023 నాడు నమోదైనటువంటి పీక్ డిమాండ్ని నిన్న అనగా 8/3/2024 నాడు హైయెస్ట్ హిస్టారిక్ పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లు పెద్ద ఎత్తున రాష్ట్రానికి అందించామని సంతోషంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అట్లాగే పవర్ పొజిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇప్పటి వరకు పవర్ సప్లైలో డైలీ రోజువారీ సమాచారం కూడా మీకు ఇవ్వదలుచుకున్నాము. ఈ సమాచారం గత సంవత్సరం కంటే ఎక్కువగా ఈ సంవత్సరం డిసెంబర్లో కానీ, జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ రాష్ట్ర ప్రజలకి అవసరాల కోసం సరఫరా చేశాం, ఎక్కువగా సరఫరా చేశాం. గత సంవత్సరం వాడకం కంటే కూడా ఎక్కువగా సరఫరా చేశామని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాను. చాలామంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ కావాలా, కరెంటు కావాలా, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, నేను వస్తేనే నా దగ్గర నుంచే కరెంటు పుడుతుందని చెప్పినటువంటి వాళ్ళందరికీ ఈ వాస్తవాలు తెలియాలని వాళ్ళు చేసే తప్పుడు ప్రచారానికి, అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమలు కల్పించి ఆ సోషల్ మీడియా ద్వారా కొంత తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకి మధులో ఎక్కించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫిగర్స్తో సహా, ఫ్యాక్చువల్ ఫిగర్స్తో సహా ఇది ప్రజలందరికీ తెలియచెప్పాలనే ఆలోచనతోనే మీ అందరిని పిలవటం జరిగింది. ఉదాహరణకి 2022 డిసెంబర్లో 200 మిలియన్ యూనిట్స్ వాడితే డిసెంబర్ 2023 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7.7 మిలియన్ యూనిట్స్ని సరఫరా చేశాం. యాజ్ అగైన్స్ 200 యూనిట్స్, మెగా యూనిట్స్, యాజ్ అగైన్స్ 200 మెగా యూనిట్స్, మిలియన్ యూనిట్స్, 207.07 మిలియన్ యూనిట్స్ని సరఫరా చేశాం.
అలాగే జనవరి 2023 230.54 మిలియన్ యూనిట్స్ ఇస్తే సరఫరా చేస్తే జనవరి 2024 243.12 మిలియన్ యూనిట్స్ని సరఫరా చేశాం. ఫిబ్రవరి 2023 263.38 263.38 మిలియన్ యూనిట్స్ సరఫరా జరిగితే ఫిబ్రవరి 2024లో 272.85 మిలియన్ యూనిట్స్ సరఫరా చేశాం. మార్చ్ 2023 289.78 మిలియన్ యూనిట్స్ ఉంటే మార్చ్ 2024 295.21 మిలియన్ యూనిట్స్ని సరఫరా చేశాం. సో దీన్ని బట్టి గత సంవత్సరం కంటే కూడా ఎక్కువగా గత ప్రభుత్వంలో సరఫరా చేసిన పవర్ కంటే కూడా ఎక్కువగా ఈ ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఎక్కువగా సరఫరా చేసిందనేది అంకెలు సంఖ్యలతో సహా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే హైయెస్ట్ పీక్ డిమాండ్ కూడా మేము సరఫరా చేసి దానిని కూడా ఇటువంటి పరిస్థితులు వస్తే కూడా మేము సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తట్టుకొని నిలబడి కరెంటు అందిస్తున్నాం అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే భవిష్యత్తులో కూడా మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో మేము పీక్ డిమాండ్ ఉండబోతా ఉంది కరెంటుకు సంబంధించి. ఎండాకాలం ఎక్కువ మొత్తంలో వాడకం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి 16,500 మిలియన్ మెగావాట్స్ని ఏర్పాటు చేసుకోవటానికి కావలసినటువంటి విద్యుత్ సంబంధించిన ప్రొడక్షన్ కూడా అట్లాగే సరఫరా చేసుకోవడానికి కావాల్సినటువంటి మిగతా ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసి పెట్టుకున్నాం. ఎవరికైనా కావాలని ఎవరైనా అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఆ అపోహలను నమ్మబాకండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత మాది. మేము చేస్తున్నాం, చేసి చూపిస్తాం. ఇంత పీక్ డిమాండ్ కూడా తట్టుకొని నిలబట్టడానికి కావాల్సిన ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలను కూడా మీరు కల్పించినటువంటి ఇబ్బందుల్లోంచి కూడా బయటకు వచ్చి ఆ పరిస్థితులు కూడా మేము ముందుగానే లెక్కేసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేసుకొని ప్రజలకి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగే మీకు తెలుసు, మొన్న తాడిచెర్లకు సంబంధించినటువంటి కోల్ బ్లాక్ సంబంధించి కూడా కోల్ మంత్రి గారిని కలిసి వచ్చాం. అట్లాగే పవర్ సంబంధించినటువంటి మంత్రి గారు కూడా కలిసి వచ్చాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారితో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించిన కోల్ ప్రొడక్షన్ కానీ లేకపోతే పవర్ సంబంధించిన ఇతరత్ర దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలరైజేషన్ కోసం కూడా మేము చేయాలనుకున్నటువంటి విషయాలు వారందరితో చర్చించడం, మాకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా వారిని అందించవలసిందిగా కోరటం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఆల్టర్నేటివ్ ఎనర్జీని అందించేటువంటి గ్రీన్ ఎనర్జీని అందించేటువంటి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కావలసిన ప్రణాళికలన్నీ కూడా తయారు చేసుకుంటున్నాం. కొద్ది రోజుల్లోనే పవర్ పాలసీకి సంబంధించి కూడా ప్రకటన చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఉదాహరణకి సోలార్ ఎనర్జీ కావచ్చు, హైడల్ పవర్ కావచ్చు, లేకపోతే విండ్ పవర్ కావచ్చు, అట్లాగే
పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే సింగరేణి కాలనీస్లో మేము ఆల్రెడీ ఉపయోగించినటువంటి ప్రాంతాలని నిరుపయోగంగా ఉంచకుండా అక్కడ ఏర్పాటు చేసేటువంటి సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ తవ్వి ఉంచినటువంటి ఓబీ కాస్టుల్లో చెరువుల్లాగా తయారైనటువంటి ప్రాంతాలను వాడుకోవటం కోసం పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ని వాడుకోవటం కోసం చేసుకునేటువంటి ప్రణాళికలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియం మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆల్టర్నేటివ్ పవర్ని అందుబాటులో తీసుకొని రావడం కోసం కొన్ని కార్యక్రమాలని రూపకల్పన చేస్తూ ఉన్నాం. అంటే ఫ్లోటింగ్ సోలార్ సంబంధించి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ సోలార్ వాడుకోవటం కోసం ఆల్రెడీ ఒక సర్వే కోసం మేము ఇప్పటికే రిపోర్ట్ కోసం కొంత వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఉన్నటువంటి కెనాల్స్ పైన కూడా, పారుతున్నటువంటి కాలువల పైన కూడా సోలార్ పవర్ కోసం ఏ రకంగా వాడుకోవచ్చు అనే దానిపైన కూడా ఒక స్టడీ చేపిస్తూ ఉన్నాం. కాలువల పక్కన ఉన్నటువంటి బండ్స్ను కూడా సోలార్ పవర్ కోసం ఏ రకంగా వాడుకోవాలో కూడా మేము ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. వీటన్నిటి దృష్ట్యా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఒక సర్ప్లస్ పవర్గా ఉండేటువంటి రాష్ట్రంగా మారటమే కాకుండా గ్రీన్ ఎనర్జీని అందించేటువంటి ఒక మోడల్ రాష్ట్రంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిపోతా ఉన్నాం. ఇది మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సమాచారం. రోజువారీ సరే, మేము ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన దగ్గర నుంచి రోజువారీ వాడకానికి సంబంధించిన లెక్కలు చెప్పడమే కాకుండా గ్రాఫ్ను కూడా నేను మీడియా వ్యవస్థలకి, సంస్థలందరికీ అందించదలుచుకునే మీ ముందుకు వచ్చాను. దీనికి సంబంధించి కంపారిజన్ స్టేట్మెంట్ బ్లూ అండ్ రెడ్ లైన్ ఇచ్చి, మేము వచ్చిన తర్వాత 2024లో బ్లూ లైన్, 2023 రెడ్ లైన్తో సహా పూర్తి సమాచారాన్ని దీనిపైన తయారు చేశాం. వీటన్నిటిని మీకు కూడా ఆ గ్రూప్లో పంపించే ఏర్పాటు చేయబోతాం, సాఫ్ట్ కాపీని. దయచేసి అందరూ దీన్ని విరివిగా వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇది పవర్ సంబంధించి. సో ఇంత చక్కగా స్పష్టంగా కేవలం మా మంత్రివర్గమే కాకుండా యావత్ మంత్రివర్గం అంతా కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర మంత్రివర్గ సహచరులు అందరూ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకి కరెంటు పైన ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. వాటితో పాటు మా ఉద్యోగ వ్యవస్థ కూడా సీరియస్గా దీనిపైన దృష్టి సారించి గవర్నమెంట్ ఇచ్చేటువంటి డైరెక్షన్ని అమలు చేయడం కోసం పిన్ పాయింట్గా ముందుకు పోతా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఏ నియామకాల గురించి నేను మళ్ళీ వస్తాను. ఐ టెల్ యూ. ముందుగా మనం పవర్ సరఫరా అనేది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ప్రజలకి అది ఇబ్బంది లేకుండా మీకు ఇచ్చేటువంటి సమాచారం వచ్చారు. దీంతో పాటు ఇంకా మిగతావి కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా అన్నీ అయిపోయిన తర్వాత గృహజ్యోతి. సరే, మేము విద్యుత్ సరఫరా చేస్తున్నాం. సరఫరాతో పాటు 200 యూనిట్లు సంబంధించి రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు గ్యారంటీ సంబంధించి 200 యూనిట్ వరకు 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. దీన్ని మీ అందరూ తెలిసి మీ అందరి సమక్షంలో ఇక్కడ నుంచే లాంచ్ చేశాం 27వ తారీఖు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా దీన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు. కొద్దిమంది అక్కడక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు కావాలని, ఏమని అందరికీ రావట్లేదు, కొద్దిమందికే వస్తూ ఉంది, కొద్దిమంది బిల్లులు వస్తూ ఉన్నాయి, కొద్దిమంది రావట్లేదు, మీరు అందరికి ఇవ్వట్లేదు, 200 యూనిట్ల వరకు ఇస్తా అన్నారు కదా, మీరు అందరికి ఇవ్వాల్సిందే, ఇచ్చి చూపించండి. నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తాను.
చాలా స్పష్టంగా ఆ రోజు లాంచ్ చేసే రోజు చెప్పాను, మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా, అంటే జీరో బిల్లు ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు జీరో బిల్లే ఇస్తా ఉన్నాం. సరే, కొద్దిమందికి బిల్లు వస్తుంది అని అంటే 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఉచిత కరెంటు కావాలని చెప్పి మేము అనౌన్స్ చేసినటువంటి గ్యారెంటీకి సంబంధించిన అంశాన్ని ప్రజాపాలనలో అప్లికేషన్లు మేము ఆహ్వానించాం. ప్రజాపాలనలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీరు పొందుపరిచినటువంటి సమాచారంలో ఎవరిదైనా రేషన్ కార్డు సంబంధించిన సమాచారం అనేది తప్పు ఉండాలి, లేకపోతే సర్వీస్ కనెక్షన్ సంబంధించినటువంటి నెంబర్ అయినా తప్పు ఉండాలి. ఈ రెండు మీరు పెట్టినటువంటి అప్లికేషన్లో సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఈస్గా లిస్టులో ఎంటర్ అయిపోయారు, వాళ్ళకి జీరో బిల్లే వస్తూ ఉంది. సరే, మీరు ఈ పొరపాటును ఎంటర్ చేసి ఉంటే కూడా మీకు 200 యూనిట్ల లోపల ఉంటే బిల్లు వస్తూ ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మండల అధికారి దగ్గరికి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని డిజిగ్నేట్ చేశాం మేము. మీ సర్వీస్ నెంబర్ సంబంధించి, మీ రేషన్ కార్డు సంబంధించి దయచేసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి నెంబర్ కరెక్ట్గా ఎంట్రీ చేస్తే మళ్ళీ అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది, మీరు ఆ లిస్టులోకి వచ్చేస్తారు. సో ఎవరు కంగారు పడాల్సిన బిల్, మీకు పొరపాటున బిల్ వస్తే కూడా బిల్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే మీరు నెంబర్ ఎంట్రీ చేయకపోవటం వల్ల పొరపాటున మీకు బిల్ వస్తే మీ సర్వీస్ నెంబర్ మీరు సక్రమంగా ఎంట్రీ చేసుకోలేదు కాబట్టి ఆ ప్రజాపాలనలో మీరు ఇచ్చిన అప్లికేషన్ సక్రమంగా లేకపోవటం వల్ల బిల్లు వస్తే కూడా మీరు 200 లోపల ఉంటే మీరు తిరిగి మళ్ళీ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఎంటర్ కావచ్చు. అప్పటి వరకు మిమ్మల్ని సరే మమ్మల్ని ఎవరైనా బిల్లు అడుగుతారు కదా, వేధిస్తారు కదా, వేధించరు ఎవరు. 200 లోపల మీ బిల్లు ఉంటే మిమ్మల్ని ఎవరు బిల్లు అడగరు, క్లియర్. అలా అని చెప్పి మీరు అట్లా బిల్లు పెట్టుకుని ఉండవాలండి. దయచేసి ఆ సెంటర్కి వెళ్ళండి, దాన్ని ఎంట్రీ చేయించుకోండి, ఆటోమేటిక్గా ఆ లిస్టులో ఎంటర్ అవుతారు. ఇది ఐఎమ్ అప్పీలింగ్ 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఎవరు ఏ కరెంటు సంబంధించిన అధికారి వచ్చి మిమ్మల్ని బిల్లు అడగడం, కానీ మీకు వచ్చిన బిల్లు ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంట్రీ చేయించుకోండి దయచేసి. సో ఎవరికైనా సరే వీళ్ళు పాపం బిల్లు ఇవ్వకుండా ఉంటే కొద్దిమందికైనా కొడితే బాగుని ఆశపడేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరేం ఆశపడబాకుండా అట్లా ఏం లేదు. మేము అందరికీ స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నాం, 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం, క్లియర్. ఇది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మళ్ళీ మైక్ ఇవ్వండి. సార్, డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు 200 యూనిట్ లోపు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తామంటున్నారు. మేబీ 1 or 2 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్ అబౌవ్ వస్తే మొత్తం బిల్లు కట్టాలా, లేదు ఎక్స్ట్రా వచ్చిన బిల్లు 10 200 యూనిట్ వరకు 200 యూనిట్ లోపల వచ్చినటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి మేము ఆనాడు గ్యారంటీలో ప్రకటించాం, లాంచ్ చేసేటప్పుడు ప్రకటించాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. 200 యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ స్కీమ్కి అర్హత లేదు, ఉండదు. అంటే 1 month 2 months ఫ్లక్చుయేట్ అవుతుంది కదా సార్, అప్ డౌన్ అవుతుంది కదా బిల్లు. 200 యూనిట్లో బిల్లు వచ్చే నెల మళ్ళీ ఒక 2-3 యూనిట్లు ఎక్కువ వచ్చింది అనుకోండి, అది మొత్తం కట్టాలా, ఓన్లీ 2-3 యూనిట్లకే కట్టాలా? 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, దాటినటువంటి వాళ్ళు బిల్లు కట్టాల్సి సార్. సార్ ఇప్పుడు రేషన్ కార్డులు అంటే తండ్రి నుంచి పిల్లలు వాళ్ళ మ్యారేజ్ అయినా కూడా రేషన్ కార్డులు డివైడ్ కాలేదు, ఒకటే రేషన్ కార్డులో ఉన్నారు కొడుకులు అని. అయితే ఇప్పుడు ఒక రేషన్ కార్డుకు ఒకరికే బిల్లు ఇస్తారంటారు, వాళ్ళు కొడుకులు వాళ్ళు వేరుపడే కానీ ఒకటే ఉంది. మరి వాళ్ళకి ఎలిజిబుల్ ఇక్కడ సిటీకి వచ్చి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు
ఒకటే కనెక్షన్కి ఇస్తారు కాబట్టి మరి వేరే వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఎట్లా సార్? ప్రతి ఎలిజిబుల్ బీపీఎల్ కుటుంబానికి 200 యూనిట్ లోపల మేము ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి. అంటే అట్లాగా సార్ ఒక నిమిషం, నేను అదే చెప్తాను. ఒక నిమిషం, అదే అందుకే దట్స్ వేర్ ఐఎమ్ కమింగ్. పెళ్ళైనటువంటి ప్రతి వ్యక్తి వాళ్ళు సపరేట్గా ఇంకో కుటుంబంగా గుర్తించబడతారు. ఆ పెళ్ళైనటువంటి పిల్లలు వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని రేషన్ కార్డు తీసుకోవాలి. లేకపోతే అప్పటి వరకు వాళ్ళు ఏమవుతారంటే ఆ పాత రేషన్ కార్డులో ఒక కుటుంబం, ఫ్యామిలీ ఆ యూనిట్లో వాళ్ళు ఉంటారు. సపరేట్ యూనిట్ ఎస్టాబ్లిష్ కావాలంటే వాళ్ళు రేషన్ కార్డు తీసుకోవాలి. దురదృష్టం, గతంలో పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి రేషన్ కార్డు లేవు కొత్త వాళ్ళకి. దానివల్ల ఇప్పుడు మన రాములు గారు చెప్పే కొద్దిమంది కొత్త పెళ్ళైనటువంటి వాళ్ళు దీంట్లో బ్రాకెట్లో రావట్లేదు కదా, వాళ్ళ సంగతి ఏంటంటే మేము వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసాం. కొద్ది రోజుల్లో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేటువంటి డేట్ని వాటిని మేము మొత్తం ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేట్ కూడా అనౌన్స్ చేయడమే కాకుండా దట్ విల్ బి కంటిన్యూస్ ప్రాసెస్గా కూడా ఉంచదలుచుకున్నాం. దాన్ని ఎవరు ఎప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నా వెంటనే వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని మిగతా బెనిఫిట్స్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. సార్ ఈ రోజు దాకా గృహజ్యోతి కింద ఎంతమందికి 0 బిల్లులు ఇచ్చారు? ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చాం. మీకు లెక్క కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎందుకని మీరు చూస్తూ ఉన్నాను కాబట్టి. ఈరోజు వరకు 40,33,702 మందికి గృహజ్యోతి కింద 0 బిల్లు వచ్చింది. అమౌంట్ నేను స్పష్టంగా తీసుకొని రాలేదు, బట్ ఎంతమంది బెనిఫిట్ అయ్యారు అనేది ఇప్పుడు ఇచ్చాను. అమౌంట్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్. అమ్మా ప్లీజ్. సార్ ఇప్పుడు రేషన్ కార్డులు అంతా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డాటా ఆన్లైన్, రేషన్ సప్లై అంతా ఆన్లైన్ ఉంది, కరెంటు కనెక్షన్లు అంతా ఆన్లైన్ ఉంది. ఈ రెండు మెర్జ్ చేసి ఎవ్రీ రేషన్ కార్డు హోల్డర్ ఆటోమేటిక్గా ఆన్లైన్లో డాటా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఆ రెండు మెర్జ్ చేసి ఆ రేషన్ కార్డు ఆటోమేటిక్ ఫ్రీ కోటాలోకి తీసుకురావచ్చు. అంటే ప్రజలు వచ్చి అప్లై చేయాలంటే ఇప్పుడు మారుమూల పల్లెటూరులో ఉంటారు, వాళ్ళు తెలియకపోవచ్చు, పేద కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ మీ రేషన్ కార్డు డాటా మీ దగ్గర ఆన్లైన్లో ఉన్నప్పుడు, కరెంట్ కనెక్షన్ ఆన్లైన్లో డాటా ఉన్నప్పుడు ఈ రెండు మెర్జ్ చేసి ఆ రేషన్ కార్డు హోల్డర్కి ఆటోమేటిక్గా మీరు ఈ జాబ్ ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయని నేను చాలా స్పష్టంగా 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రజాపాలనని ఒక 1 వీక్ కంటిన్యూస్గా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయటమే కాదు, నగరాల్లో ఉన్నటువంటి డివిజన్స్లో కూడా ప్రభుత్వం తరఫునే టెంట్ వేయించి అధికారులు పెట్టి అప్లికేషన్ టామ్ కూడా చేపించి అప్లికేషన్ పెట్టించాం. తర్వాత పోనీ ఆ వారం రోజుల వరకే కాదు, ఆ తర్వాత ఆ వారం రోజుల్లో వచ్చి మేము అప్లై చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, మరి మా పరిస్థితి ఏంటని ఎవరైనా అడుగుతారేమని ముందే ఊహించే మేము ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతి మండల్ డెవలప్మెంట్ ఆఫీస్లో ప్రజాపాలన అధికారిగా ఒక అతను మేము డెసిగ్నేట్ చేసి పెట్టాము. దే కెన్ గో అండ్ మేక్ అన్ అప్లికేషన్ ఈవెన్ నవ్ ఆల్సో. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకు మీరు అన్నారు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా, ఎందుకు అప్లికేషన్లు పెట్టిస్తున్నారని. ఎందుకు అప్లికేషన్ పెట్టిస్తున్నారు? అప్లికేషన్లో ఎందుకు పెట్టిస్తున్నామంటే వాళ్ళు నాకు 200 యూనిట్లు మీరు అనౌన్స్ చేసిన యూనిట్లు మేము ఉచితంగా పొందాలనుకుంటున్నాం, మాకు ఇవ్వండి ఈ గ్యారెంటీ ప్రకారం అని వాళ్ళతో సంతకం పెట్టి తీసుకోవాలనేది మా ఆలోచన. అసలు సంతకం కూడా లేకుండా మీరు అప్లికేషన్ లేకుండా మీరు ఇస్తే చాలా చోట్ల మాకు అవసరం లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా కాకుండా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళంతా అప్లికేషన్ పెట్టుకోండి, ఆ అప్లికేషన్ బేస్ చేసుకొని మేము ఇచ్చేస్తామని చెప్పాము. ఎవరు కానీ ఎప్పుడు కూడా ఎవరైనా మిస్ అయ్యండి అప్లికేషన్ పెట్టుకోలేక రాలేదు అనుకున్న వాళ్ళు ఈరోజు కూడా ఎనీ వర్కింగ్ డే దే కెన్ గో టు ద మండల్ డెవలప్మెంట్ ఆఫీస్, మేక్ అన్ అప్లికేషన్, గెట్ ది రైతు బంధు స్కీమ్ సార్. రైతు బంధు స్కీమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 లక్షల పాస్ పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళకి డైరెక్ట్గా పాస్ పుస్తకం చూసి రెవెన్యూ డేటా చూసి డబ్బులు ఇస్తున్నప్పుడు ఈ 200 యూనిట్ల స్కీమ్కి అదే ప్రిన్సిపల్ ఎందుకు అప్లై చేయట్లేదు అనే క్వశ్చన్ కదా. మేము ఇచ్చే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజలదే, ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బు. చివరికి ఈజీఎస్లో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో 100 రోజుల పని అని
గ్రామీణ ప్రాంతాల్లో పిలుచుకునేటువంటి పని, కూలికి పోయేటువంటి వాళ్ళు కట్టేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా కూడా వచ్చేటువంటి ఆదాయం నుంచి కట్టే డబ్బులు. సో మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఉండాలి, అది అనుకునేటువంటి బెనిఫిషరీకే చేరాలి, అనర్హులు చేరకూడదు అనేది కూడా ఆలోచన. ఉదాహరణకు ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో మొన్న ఎక్కడ చదివాం, 20,000 కోట్ల రూపాయలు పంట పండించేటువంటి వాళ్ళకి కాకుండా రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్ళకి, లేకపోతే కొండలు గుట్టలు ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఒట్టినే భూమి కొనుగోలు చేసుకొని పెట్టుకుంటే అట్లా ఉంటుంది ల్యాండ్ అనుకునే ఆబ్సెంటీ ల్యాండ్ లాడ్స్కి రాష్ట్ర ప్రజల డబ్బంతా పోయిందని చెప్తా ఉన్నారు. రైతు బంధు ఉద్దేశం ఏంటి? వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతుకి మనం ఇచ్చేటువంటి వెసులుబాటు. మరి వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి మీరు డబ్బు ఇస్తే అది వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఇస్తున్నట్ట, వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి కూడా డబ్బు ఇస్తున్నట్ట? సో అటువంటి తప్పిదాలు మళ్ళీ జరగదు. ఇది 20,000 కోట్లు అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, ప్రజల సొమ్మే కదా. సో అదే దుర్వినియోగం కాకూడదు అన్నటువంటి ఆలోచన చేసి తప్ప వేరే ఆలోచన లేదు. నేను అందుకే మేము చాలా స్పష్టంగా ఉన్నాం, ఎవ్రీ డే is an open to any beneficiary. You can walk into Mandal Development Office, you can make an application. It's genuine. మంత్రి గారు ఇప్పుడు సార్ ఈ పీక్ డిమాండ్కి సంబంధించి మీరు 15,623 మెగావాట్లు పీక్ డిమాండ్ సరఫరా చేశామని చెప్తున్నారు సార్. సంతోషం. కానీ ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే విధానాలను అవలంబించిందో అవే విధానాలను అవలంబిస్తున్నారా? దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? దానికి సంబంధించి ఇప్పటికే మేము ఒక అంటే ఇట్ ఈస్ టోటలీ టెక్నికల్ యాక్టివిటీ. దీనికి సంబంధించి కొంతమంది అధికారులకి బాధ్యత చెప్పాం. దాని మీద సంపూర్ణంగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించిన తర్వాత దెన్ విల్ టేక్ ఎ వ్యూ ఆన్ దట్ కాల్. సార్ మంత్రి గారు, గత 10 ఏళ్ల కాలంలో జెన్కో ట్రాన్స్కోలో ఆక్రమంగా అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. అది ఇంత మొన్ననే మొత్తం బయటకు వచ్చినాయన్నీ. తర్వాత మన డిస్కంలకు 43,000 కోట్లు ప్రభుత్వం బకాయి ఉంది. 12,500 కోట్లు ఏమో ట్రూప్ ఛార్జీలు. అది నేను వైట్ పేపర్ పెట్టినప్పుడే చెప్పాను. కానీ అది ఎప్పటిలోగా ఇస్తారు? 12,500 కోట్లు 5 సంవత్సరాల్లో 5 సమాన వాయిదాల్లో ఇస్తామని గత ప్రభుత్వం ఈఆర్సీకి ఒక రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తం 43,000 కోట్లు డిస్కంలకు రావాల్సి ఉంది. దాంతోపాటు ఈ ఆక్రమ నియామకాల మీద ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో, అధికారుల మీద ఏమైనా కేసులు పెట్టే అవకాశం ఉందా లేదా? దీనికి సంబంధించి డిస్కమ్ని అన్యాయం చేశారు. అసలు పవర్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి కట్టేటువంటి ఆస్తులను కూడా భారంగానే మార్చారు. వాళ్ళు చెప్పుకునేటువంటి కాళేశ్వరం గురించి కానీ, లేకపోతే ఇతరత్ర భద్రాద్రి కానీ యాదాద్రి కానీ ఏం చేశారో కూడా ఇప్పటికే మేము వైట్ పేపర్లో స్పష్టంగా ఇచ్చాం. సో ఈ భారాన్ని వదిలించుకోవాలా, కంటిన్యూ చేసుకోవాలా, అది ఏం చేయాలనేది సరే ఇంతవరకు ఖర్చు పెట్టి ఆడదా తీసుకొచ్చారు కాబట్టి ఆస్తుల్ని నిరర్ధక ఆస్తులుగా వదిలేయలేం బాధ్యత కలిగినటువంటి వాళ్ళు. దాన్ని హౌ బెస్ట్ దట్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ అని దానికోసం ఆలోచన చేసి ముందుకు తీసుకుంటాం. సాధ్యమైనంతవరకు సరే వాళ్ళు ప్రజలకి సబ్సిడీ రూపేణ మేము ఇస్తున్నామని చెప్తూ వాళ్ళు ఇవ్వకుండా డిస్కౌంట్లని ఇబ్బందులు పెట్టి దాన్ని ఓవర్ నైట్ అంటే ఒకటే రోజులో 2,000 కోట్లు 1,00,000 కోట్ల పైబడి ఉంది. సో ఒకటే రోజులో ఓవర్ నైట్ మనం దాన్ని రెక్టిఫై చేయాలి. కానీ రెక్టిఫై చేసే ప్రాసెస్ మాత్రం మేము ఆల్రెడీ ఇనిషియేటెడ్. సార్ ఇప్పుడు విల్ ట్రై టు బ్రింగ్ దెమ్ అవుట్. సార్ గత ప్రభుత్వం అట్లాగే సరే మీ రైతు భరోసా గురించి కూడా అడిగారు. చాలామంది దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాటికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారు. నేను మాట్లాడితే మేము రైతు బంధు ఇచ్చాం, మీరు ఇంకా ఇవ్వలేదని అక్కడికి మాట్లాడతాను. మేము చాలా స్పష్టంగా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇది పూర్తిగా ప్రజలకి పట్టబడించే రైతులకి పెద్ద ఎత్తున ముందుగా ఉపయోగపడాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగా మేము
రైతు బంధు సంబంధించి 1 ఎకరం ఉన్న వాళ్ళకి ముందుగా ఇచ్చాం, 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చేసాం, 3 ఎకరాల వాళ్ళకి కంప్లీట్ చేసాం. ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళ కోసం వేస్తా ఉన్నాం. 5 ఎకరాల లోపల వాళ్ళకి త్వరలోనే కంప్లీట్ కూడా చేస్తాం. సరే, మీరు ఒకటే రోజు వేయలేదండి అని అడగవచ్చు చాలామంది. బాగా ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఆ చేతిలో పెట్టిన రాష్ట్రంలో మేము గొప్పగా చేసామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వేసినటువంటి డేట్ చూస్తే వాళ్ళకంటే బాగా చేస్తూ ఉన్నాం. మేము 7 లక్షల కోట్ల పైబడి అప్పు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడితే కూడా మేము అటు ఇటు సరి చేసుకొని మీకంటే ముందుగా ఇస్తూ ఉన్నాం. ఉదాహరణకి యాసంగిలో మీరు 2018-19 లేకపోతే మిగతా ఒక ఉదాహరణ చెప్తాను. 2010-2018 మొదలుపెట్టిన దాన్ని 5 నెలలు అంటే 33/2019 వరకు. ఇప్పుడు మనం యాసంగి కదా ఇచ్చేది. వాళ్ళు మొదలుపెట్టింది 20/10/2018లో ఇవ్వటం, 33/2019 వరకు ఇచ్చారు. అంటే ఎన్ని నెలలు? 5 నెలలు ఇచ్చారు. మేము వచ్చింది ఎన్ని నెలలు వచ్చింది? 2 months కూడా కంప్లీట్ అయ్యి 2 months 3rd monthలోకి ఎంటర్ అయ్యి చేస్తాం. వాళ్ళకంటే స్పీడ్గా చేస్తాను. అట్లాగే మిగతా కూడా చూస్తే కూడా అంతే. సో ఏ ఒక్క యాసంగిలో కూడా వాళ్ళు 4 నెలల నుంచి తక్కువ లోపల ఎప్పుడు ఇవ్వలేం. సో వాళ్ళకంటే మేము బెటర్గా ఇస్తూ ఉన్నాం, మోర్ లాజికల్గా చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ముందుగా అవసరం ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చేసుకుంటే వెళ్తున్నాం, కంప్లీట్ అయ్యి చేసేస్తాం. అమ్మా మిస్ ఎక్కడ ఆపిందే లేదు లెక్క అంతా. మంత్రి గారు తర్వాత సరే, ఇప్పటికిప్పుడే మా దగ్గర పూర్తిగా కొండలు గుట్టలు మైన్స్ మినరల్స్ లేకపోతే పేరుకు రాపించుకొని ఆడబెట్టుకున్నటువంటి వాటన్నిటికి సంబంధించి సమగ్రమైన సమాచారం ఇంకా తీసుకోలేదు. వాటిలో నుంచి మేము మార్పు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఉన్న సిస్టాన్ని కంటిన్యూ చేస్తున్నాం. కొద్ది రోజుల తర్వాత దీని మీద పూర్తిగా సమగ్రమైన సమాచారంతో మేము ముందుకు వస్తాం. మంత్రి గారు దీనికి సంబంధించి మీరు అనౌన్స్ చేశారు, డబ్బులు ఇస్తున్నారు, ఏం చేయట్లేదు. మేము ఇన్ని ఇబ్బందులు ఉన్నా మేము అనౌన్స్ చేసినటువంటి గ్యారంటీస్ సంబంధించి అన్ని స్కీమ్స్ని చేస్తూ ఉన్నాం. ఫ్రీ బస్సు మీ అందరికి తెలిసింది చేస్తున్నాం కదండి, ఆరోగ్యశ్రీ చేస్తూనే ఉన్నాం కదండి, ఉచిత కరెంటు అన్నాం చేస్తూనే ఉన్నాం కదండి, గ్యాస్ సిలిండర్ 500కి అన్నాం చేస్తూనే ఉన్నాం కదండి. ఎక్కడ ఏది ఆపాం, ఏది ఆపలేదు. అట్లాగే దాంతో పాటు ఇంకోటి కూడా చేయబోతున్నాం, అది కూడా చెప్తా ఉన్నాం. ఇంకోటి మీ అందరికి తెలిసిందే, మనం రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ ఉంటాం. సరే, వాళ్ళు గౌరవించినా గౌరవించకపోయినా మేము మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళని మహాలక్ష్మిలాగానే చూస్తాం, గౌరవిస్తున్నాం. అందులో భాగంగా జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇందిరా క్రాంతి పథకం అని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెద్ద ఎత్తున వాళ్ళే మనీ సర్క్యులేషన్ పెద్ద ఎత్తున మహిళల చేతిలో ఉండాలని ఆలోచన చేశారు. 10 ఏళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పూర్తి నిర్వహణ చేశారు. మళ్ళీ మేము తిరిగి ఈ మహాలక్ష్ములందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తుగా మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంపూర్ణంగా వాళ్ళకి ఒకటేసారి చెక్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు 12వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ పెట్టి వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. ఇది మహిళలందరికీ ఈ రాష్ట్రంలో మాకు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మహిళలను గౌరవించాలి. 5 ఏళ్లలో 1 లక్ష కోట్ల రూపాయలు 5 years పీరియడ్లో 1 లక్ష కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా వాళ్ళకి రుణాలు ఇప్పించి పెద్ద ఎత్తున మనీ సర్క్యులేషన్ మహిళా సంఘాల
మధ్యలో ఉండాలని, తద్వారా ఆయా కుటుంబాలన్నీ కూడా మహిళతో ఆలోచనతో ఆర్థికంగా నిలదొక్కుని ఎదగాలనేది మా అందరి ఆలోచన. వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి కావాల్సిన ట్రేడ్ గుర్తించడం, డబ్బులు పెంచడమే కాకుండా ఈ ట్రేడ్ గుర్తించడం, అట్లాగే మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవటానికి మహిళలకి ఆయా మండలాల్లో కానీ ఆయా నియోజకవర్గాల్లోనూ కాన్స్టిట్యూన్సీస్లో చిన్న చిన్న మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది మేము మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం. వాళ్ళు ఆర్థికంగా వ్యాపారవేత్తలుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా కూడా మార్చాలనేది మా ఆలోచన. సార్ మంత్రి గారు, ఇప్పుడు మీ పీక్ టైంలో పవర్ పర్చేజ్ చేయడానికి కోసం రోజుకు ఎంత ఖర్చు చేస్తారు ఒకటి. రెండోది ఏంటంటే మేడిగడ్డ లాగానే యాదాద్రి భద్రాద్రిని కూడా మారుస్తారా? యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ అని. మూడో మూడో క్వశ్చన్ సార్, ఇరిగేషన్ అంటే గత ప్రభుత్వం ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఇస్తున్నట్టుగానే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి ప్రియారిటీ ఇస్తుంది. ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్లు కానీ గ్రాట్యుటీ కానీ జీపీఎఫ్లు ఇవ్వట్లేదు. రోజుకు వందలాది మంది సెక్రటరీకి వస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడులోగా క్లియర్ చేస్తారు? మీరు దయచేసి ఒక విషయాన్ని గమనించాలి. ఈ ప్రభుత్వం ముందుగా పేదలకి, ఉద్యోగస్తులకి, చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి అత్యంత ప్రయారిటీ ఇచ్చింది. సరే, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ గురించి, బిల్స్ గురించి సరే మీ ప్రయారిటీ ఏంటో నాకు తెలియదు, కానీ మా ప్రయారిటీ మాత్రం అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి పనికొచ్చే ఉద్యోగ వ్యవస్థకు సంబంధించిన జీతాలే ఎప్పుడూ మొదటి వారంలో ఇవ్వలే. మీరు గత కొన్ని సంవత్సరాలుగా అది 10, 12, 15 కొద్దిమందికి అయితే నెలల తరబడి పెండింగ్లో పెట్టారు. మేము వచ్చినటువంటి ఈ 3 నెలల్లోనే మొదటి నెల, 2 నెలల్లో కొంత స్ట్రీమ్లైన్ చేసి ఈ మార్చి నెలలో ఫస్ట్ నాడే రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చాం. మొదటి తారీఖు నాడే మొత్తం 3,69,200 రెగ్యులర్ ఎంప్లాయీస్కి 3,69,200 రెగ్యులర్ ఎంప్లాయీస్కి, అట్లాగే 2,88,000 పెన్షనర్స్కి ఆన్ 1st March 2024 వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేసాం. This is what shows our commitment and concern towards your financial discipline first. సో ఎంతో నిబద్ధత ఉంటే తప్ప ఇంత కేవలం 2 నెలల్లోనే మేము సరిచేసి 3వ నెలకు వచ్చే వరకు ఫస్ట్ తారీఖు నాడే జీతాలు ఇచ్చాం. అట్లాగే అట్లాగే మేము ఇంకా ప్రయారిటైజ్ చేసుకుంటున్నాం కొన్ని వీళ్ళతో పాటు. అంగన్వాడీ వర్కర్స్, పేదవాళ్ళు, చిన్న చిన్న స్కూల్లో పాఠాలు మహిళలు, ఆశా వర్కర్స్, మధ్యాహ్న భోజనం వండి పెట్టే ఆయాలు ఆయా స్కూల్స్లో ప్రయారిటైజ్ చేస్తూ ఉన్నాం. నెలల తరబడి వాళ్ళకి జీతాలు లేవు. ఏఎన్ఎంస్ నెలల తరబడి లేరు. మేము ప్రయారిటైజ్ చేసుకొని ఆశా వర్కర్స్కి, అంగన్వాడీస్కి, ఆయాలకి, మధ్యాహ్న భోజనం వంట చేసి పెట్టేవాళ్ళకి, అట్లాగే ఇంకా ఈ రకంగా మరీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మహిళలు మన సమాజానికి కావాల్సిన సేవ చేస్తూ భరిస్తున్నటువంటి వాళ్ళ ముందు ప్రయారిటీ చేసి వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. ఇది మా కమిట్మెంట్, కన్సర్న్. అట్లాగే మీకు ఇప్పుడే చెప్పాను, ఇక మీరు చిన్న చిన్న వాళ్ళకి బిల్స్ ఇవ్వలేదని అన్నారు. సార్, మేము అసలు రాగానే మొదలుపెట్టిందే ముందు 10 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముందు వాళ్ళ బిల్స్ క్లియర్ చేయండి అని చెప్పి. ఎన్ని బిల్లులండి మీరు పెండింగ్ పెట్టిపోయింది? 40,000 కోట్లు అండి, 40,000 crores. ఏంది ఇది? పని చేయించుకుంటారు వాళ్ళు బిల్లులు రైతులు.
సో ప్రయారిటైజ్ చేసుకొని మరి కింది స్థాయిలో చిన్న ఉన్నటువంటి వాళ్ళ ముందు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అట్లాగే మిగతా వాళ్ళకి కూడా చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పేద ప్రజలకు మేము ఇచ్చినటువంటి పిలుపు మేరకు గ్యారంటీలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ మేము బడ్జెట్లో మేము కేటాయించింది ఒకసారి చూడండి. రైతు భరోసాకి 15,075 కోట్లు, 15,075 crores మేము బడ్జెట్లో మార్క్ చేసాం రైతు భరోసా కోసం. చేయూత కోసం 14,860 కోట్లు దీంట్లో కేటాయించాం. ఇందిరమ్మ హౌజెస్ రేపొద్దున 11వ తారీఖు నాడు లాంచ్ చేస్తా ఉన్నాం. మీరు 10 ఏళ్ళు ఓరబెట్టారు. ఉన్న ఇల్లు బాగొడుతుంది, ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇరైతుంది. మేము చెప్పాం రేపు భద్రాచలంలో 11వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇల్లు ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్ళకు తగ్గకుండా అందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమానికి లాంచ్ చేస్తూ ఉన్నాం. ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ మైల్ స్టోన్. దయచేసి ఇది పేదల కోసం పెట్టింది. అట్లాగే మహాలక్ష్మి స్కీమ్ కోసం 7,230 కోట్లు. అట్లాగే మహాలక్ష్మి ఆర్టీసీ వాళ్ళ కోసం 4,084 కోట్లు ఇస్తూనే ఉన్నారండి ప్రతి నెల. వాళ్ళకి ఎక్కడ బకాయిలు పెట్టలేదు కదా. వాళ్ళలాగా మేము ఫ్రీగా ఇస్తున్నాం ఎక్కడమ్మా అని చెప్పి వాళ్ళ టికెట్లు ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా ఆర్టీసీని మనోదీసే కార్యక్రమం చేయలే. పెండింగ్ ఉన్నటువంటి బాండ్స్ ఉంటే కూడా వాటికి కూడా డబ్బులు రిలీజ్ చేసేవాడు. ప్లస్ టికెట్లకు సంబంధించి ప్రయాణం చేసే మహిళలకు ప్రతి నెల డబ్బులు ఇస్తున్నాం. గృహజ్యోతికి సంబంధించి 2,418 కోట్లు కేటాయించాం. రాజు ఆరోగ్యశ్రీకి సంబంధించి 1,065 కోట్లు కేటాయించాం. ఎల్పిజి సిలిండర్ మహాలక్ష్మి కింద 723 కోట్లు కేటాయించాం. మొత్తం 53,196 కోట్లు వీటికి కేటాయించి మేము ప్రయారిటైజ్ చేసి అందిస్తూ ఉన్నాం. ఇంతకంటే ఇంకా మేము మా కమిట్మెంట్ ఏం కావాలండి వెంకట్ గారు? మంత్రి గారు पानी का जो शॉर्टेज है या क्राइसिस जो भी है उसमें गवर्नमेंट का क्या प्लान है? अगर कभी शॉर्टेज होता है पानी का, ड्रिंकिंग वाटर का, तो उसके लिए क्या आपके पास ड्रिंकिंग वाटर इज it has become not only the problem of the state of Telangana, it is a problem of the country. It has become now. Maybe after 2 decades, 2023 22-23 period में आया एक बार. The same kind of problem is. So the government is gearing up for that. We are taking it seriously. We are trying our best to take care of the drinking water problem. మంత్రి గారు ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ వల్ల ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్, సోలార్ ఫ్లోటింగ్ ప్రాజెక్ట్ మీద. ఉన్న చెరువు మొత్తం ఫ్లోటింగ్ సోలార్ పెట్టమండి. అక్కడక్కడ పాకెట్స్ పెడతాం, అయితే ఓపెన్గా ఉంచుతాం. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎంత సార్, ఎంత పర్సెంటేజ్? వి హావ్ కెప్ట్ ఇన్ దట్ ఇన్ అవర్ మైండ్. దాని గురించి ఆలోచన చేస్తున్నాం. ప్రాబ్లం ఏం లేదు సార్. ఈ నెల మీరు ఇన్కమ్ ట్యాక్స్ అవి కట్ చేసి ఫస్ట్కు జీతాలు ఇవ్వగలిగారు. నెక్స్ట్ మంత్ నుంచి కష్టమైన ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది ఉద్యోగుల్లో అనేది. అభిప్రాయాలు ఇటువంటి ప్రచారాలు చేయటం కోసం పాలన నుంచి బయటికి తరవేసినటువంటి పార్టీ అదే పనిలో ఇటువంటి అభిప్రాయాలని ప్రచారం చేసుకుంటూ బతికేస్తారు. కరెక్ట్ కాదు. ఎవ్రీ మంత్ ఫస్ట్కే ఇస్తున్నారా సార్ శాలరీ? మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు ఇంకా రాలేదు సార్. మోడల్ స్కూల్ టీచర్లు వస్తాయి, కమింగ్. అందరికీ జీతాలు ఇస్తాం. ఎవ్రీ మంత్ ఫస్ట్కే వస్తాయా సార్? ఇంకాపై దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. we are trying our best to give the salaries on the first. Any problem? Sir, ఇస్తే ఏమైనా ప్రాబ్లమా? ఇవ్వాలనే సార్. ఓకే, అందుకే పీక్ డిమాండ్ అంటే జనరల్గా ఆ మంత్లో మార్చ్ ఏప్రిల్లో సమ్మర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏసీలు వాడుతూ ఉంటారు. సార్ డిమాండ్ పెరుగుతుంది అంటున్నారు, మీరు గ్యారంటీ ఇవ్వగలరా? కరెంట్ పోదని, కరెంట్ కోతలు ఉండవని యాజ్ ఏ
అయ్యా. విద్యుత్ శాఖ మంత్రిగా మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇప్పుడు 10 సార్లు జగిత్యాలో జీవన్ రెడ్డి గారు ఏదో మీటింగ్ పెడితే అక్కడ అరగంట పాటు కరెంట్ పోయిందట మీ ఎమ్మెల్సీ గారు. ఒక్క సో నిమిషం. కోతలు ఉండవని ఒక్క నిమిషం. బట్టి మీ విక్రమ పేరు ఏమన్నారు? గ్యారంటీ ఇవ్వగలరా? బ్రదర్ వాట్స్ యువర్ నేమ్? మల్లేశం సార్. మల్లేశం గారు, నేను ఇప్పుడు 4-5 సార్లు స్పష్టంగా చెప్పాను, భరోసాగా ఉండండి, ఇబ్బంది లేకుండా రాబోయే డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు మేము కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టుకున్నాము, నిశ్చింతగా ఉండండి అని చెప్పాను. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా నాయకులు మాట్లాడే దగ్గర అక్కడక్కడ కరెంటు పోయిందని ఎవరైనా చెప్తే కూడా చాలా సందర్భాల్లో వెరిఫై కూడా చేయించాం. ఒక నాయకుడు మాట్లాడే దగ్గర మాట్లాడే మైక్ బంద్ అయిపోతే కరెంట్ పోయింది ఇదిగో చూడండి అని ట్వీట్ చేశాడు. నువ్వు పెట్టుకునే మైక్ సరి పని చేయకపోతే దానికి కరెంటుకి ఏం సంబంధం ఉంది? ఇంకో దగ్గర కొన్ని చోట్ల ఈ మంత్లీ మెయింటెనెన్స్ కోసం ఆ పర్టికులర్ డివిజన్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఇయర్లీ మెయింటెనెన్స్ కోసం చెట్లు ప్రూనింగ్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఆ చేసే టైంలో ఎవరైనా అక్కడ మాట్లాడుతుంటే అది ఆ ప్రూనింగ్ చేసేటప్పుడు ఆఫ్ చేసి చేయకపోతే కరెంట్ షాక్ తగిలి చాలామంది పనిచేసేవాళ్ళు చనిపోతారు, మిగతా వాళ్ళకి ఇబ్బంది. ఆ పర్టికులర్ టైంలో ఎక్కడ మీటింగ్ జరిగితే అది కట్ కాదు, దట్ ఈస్ నాట్ ఏ కరెంట్ కట్ ఎట్ ఆల్. దాన్ని మీరు ఆ రకంగా తీసుకోవద్దు, కరెంట్ ఇంటరప్షన్గా చూడండి. దాన్ని ఇంటరప్షన్ ఏంటంటే పని చేయటం కోసం ఆ ఇంటరప్ట్ చేసి పని చేసి దాన్ని క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం చేసి అది రెగ్యులర్గా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. దాన్ని సార్ మొన్న మధ్య రివ్యూలో మీరు కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కరెంటు కోతలను చేస్తున్నారు, వాళ్ళ పైన చర్యలు తప్పవన్నారు. ఏమైనా గుర్తించారా? ఎవరైనా చర్యలు తీసుకున్నారు సార్? ఏమండి, కొంతమంది విద్యుత్ అధికారులు కావాలని చేస్తున్నారు. చేసాం కదా, అలా చేసేవాళ్ళు ట్రాన్స్ఫర్ చేసాం, కూడా చేసాం. ఒకరేనా ఇంకా మిగతా వాళ్ళు ఎవరు? ఇంకా కొద్దిమంది కూడా ఉన్నారు. అదే వాళ్ళకి మనం మళ్ళీ తర్వాత నోటీసులు ఇస్తా ఉన్నాం, వాళ్ళ మీద పనిష్మెంట్ ఏం చేయాలో చేస్తా ఉన్నాం, ఆ పని చేస్తున్నాం. ఇట్లా ఎంతమంది ఉన్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా? ఇంకా కొద్దిమంది ఎంతమంది వస్తారో చూద్దాం. ఇప్పుడైతే కొద్దిమంది. మంత్రి గారు ప్రజాపాలన దరఖాస్తులో రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకున్నారు ఉచిత విద్యుత్ కోసం. రేషన్ కార్డు లేని వాళ్లకు మీరు ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ చూపెట్టి 200 యూనిట్ల లోపు ఉన్నవారు మళ్ళీ ఉచిత పథకం పొందొచ్చా? 200 రేషన్ కార్డు అనేసి మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక బెంచ్ మార్క్ ఉండాలి. ఫ్యామిలీ ఈజ్ అ యూనిట్, ఫ్యామిలీ ఈజ్ అ యూనిట్ అని చెప్పడానికి ఎవరు చెప్పాలా? ఏదో ఒక సిస్టమ్ అయితే మనం ఎవాల్వ్ చేసుకోవాలి కదా. సో అది రేషన్ కార్డు అనేది మనం ఈ దేశంలో ఏ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసినా కానీ, ఎక్కడ ఏ స్కీమ్ని, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎనీవేర్ ఇన్ ద కంట్రీ, రేషన్ కార్డుని యాజ్ ఎ యూనిట్, ఫ్యామిలీ యూనిట్గా చూసుకోవటానికి బీపీఎల్ కార్డును వాడతారు. అర్హత కలిగినటువంటి వాళ్ళని చెప్తాం. అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరు? బీపీఎల్ ఫ్యామిలీస్. బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే ఎవరు? బీపీఎల్ రేషన్ కార్డు పొందినటువంటి. సో వాళ్ళు మీకు అసలు అది లేకుండా చేస్తారంటే మరి వేరే వాట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఫర్ ఇట్? ఏదో ఒకటి ఉండాలి, కొలబద్ద ఉండాలి కదా. మీ లక్ష్యం ఎట్లా నెరవేరుతా చెప్పండి. అదే మా లక్ష్యం నెరవేరటానికి ట్రాన్స్పరెంట్గా ఉండటమే మా లక్ష్యం నెరవేరటం. ట్రాన్స్పరెంట్గా ఎట్లా ఉంటారు? మీరు అన్నట్టు ఫ్యామిలీస్ ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేవు, 10 ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేకుండా చేశారు. మేము కొద్ది రోజుల్లోనే వీఆర్ కమింగ్ అవుట్ విత్ సమ్ పాలసీ హౌ టు గో అబౌట్ ఇట్ అనేది. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు, రేషన్ కార్డు పొందవచ్చు. దానికోసం వ్యవస్థను మేము కొద్ది రోజుల్లో చేస్తున్నాం. సార్, విద్యుత్ లైన్ల మెయింటెనెన్స్ అనేది నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరగాల్సింది, ఇంత జాప్యం జరగడానికి కారణం ఏంటి? మరి అప్పుడు పాలించినటువంటి ప్రభుత్వం సరిగా సక్రమంగా చర్యలు తీసుకోకపోవడం బట్టి రాష్ట్రం ఎదుర్కొంటుంది సమస్యల్లో అది ఒక సమస్య. సార్, హరీష్ రావు గారు కమెంట్ చేశారు, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాత్రం కరెంట్ సప్లై చేస్తున్నారు, ఎన్నికల తర్వాత పూర్తిగా ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది. ఎన్నికల్లో ప్రభుత్వం అది తప్ప ఇంకేది అవసరం లేదనుకున్న టీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు ఆ రకంగా ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పాలన అనేది కొత్త కాదు, కొన్ని దశాబ్దాలుగా ఈ దేశాన్ని పాలించింది, భవిష్యత్తులో కూడా పాలిస్తుంది. కాబట్టి ఈ 3 నెలలు చూసేసి వదిలేస్తే తర్వాత అడుగుతారుగా మమ్మల్ని. కాంగ్రెస్ పార్టీ is not a temporary party like TRS. So temporary parties only can think like that. సార్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పైన ఎంక్వైరీ చేయిస్తామన్నారు.
ఏమైనా హెడ్వే ఉన్నదా? ఎస్, అది పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వీళ్ళు కమ్అట్ విత్ బయట తీసుకొస్తే మీకు అందరికి సమాచారం సార్ ఇప్పుడు మ్యాక్సిమం ఆన్ ద వే సార్ మ్యాక్సిమం ఇట్స్ డిమాండ్ ఇన్ ద ప్రాసెస్. సార్ మ్యాక్సిమం డిమాండ్ కరెంట్ వస్తుంది, మీరు బాగా డబ్బులు పెట్టి కొంటున్నారు, కరెంట్ కొంటున్నారు, ఇస్తున్నారు, బాగానే ఉంది. మార్చి 31 లోపు కంపల్సరీగా యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్స్ రిపోర్టు డిస్కమ్స్ ఈఆర్సీ సబ్మిట్ చేయాలి. జనవరి 31 తర్వాత సబ్మిట్ చేయకపోతే ఫిబ్రవరి నుంచి ఎవ్రీ డే 5,000 మేము ఫైన్ చేస్తామని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఫిబ్రవరి అయిపోయింది, మార్చి వచ్చింది, జస్ట్ ఇంకా 20 డేసే ఉంది. సార్ ఇవన్నీ పేరుకుపోయినటువంటి సమస్యలు కొన్ని, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి సమస్యలు. ఒక నెలలోనే వీటిని పరిష్కారం చేస్తాం అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. చేస్తాం, వీల్ డెఫినెట్లీ ట్రై టు అటెండ్ దిస్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైండ్ ఆల్సో. తర్వాత దీంతో పాటు ఇంకొకటి నేను మీ అందరికీ ఒక శుభవార్త, రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు కూడా తెలియాల్సినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీఐ సంస్థలు నూతనంగా అందుబాటులోకి వచ్చినటువంటి టెక్నాలజీని, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఆయా సెంటర్స్లో ఏర్పాటు చేసుకుని అక్కడ మన యువతకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజే ఎంఓయూ చేసుకోవటం జరిగింది. దానివల్ల కొంత ఆలస్యమైంది మీ దగ్గర వచ్చి చెప్పడానికి. ఇది ఒక మంచి శుభ పరిణామం. నాకు తెలిసి రాష్ట్రంలో పరిశ్రమలకి అవసరం వచ్చేటువంటి కోర్సు, లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి పనికొచ్చేటువంటి కోర్సుల్ని సిలబస్గా పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి మెషినరీని అక్కడ పెట్టి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం చేసే ఎంఓయూ జరిగింది. కొద్ది రోజుల్లో అన్ని ఐటీఐల్లో ఇటువంటి వ్యవస్థ జరుగుతుంది. సార్ అక్రమ నియామకాల గురించి చెప్పకపోతే అమ్మా, అక్రమ నియామకాలకు సంబంధించి ఇప్పటికే ఒకసారి నేను కూడా చూశాను. దాని మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ రాసి అట్లా ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే రూల్స్ ప్రకారం ఏ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందో అవి చేయమని చెప్పడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నియామకం గురించి చెప్తారా సార్? సార్ ఇప్పటికీ చాలా కమిషన్స్, కొన్ని చైర్మన్లు, కార్పొరేషన్స్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. విల్ డూ దట్. దట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ ద పైప్ లైన్. కర్ణాటకను ఆదర్శంగా తీసుకుంటాం కదా సార్ మనం. లోకాయుక్త చట్టాన్ని సవరణ చేసి మనం వ్యవసాయ లోకాయుక్త చట్టం సార్ సవరణ చేసుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది కదా ఇక్కడ మన రాష్ట్రం. విల్ థింక్ అబౌట్ ఇట్, ఎగ్జామిన్ ఇట్. ఈ రెండు సార్. See, that's not the ఏమంటారు, ఈ రాష్ట్ర సమస్యల పరిష్కారం అది పెద్ద సమాధానం కాదు. సో మా ముందున్నటువంటి సార్ సిరిసిల్ల సెస్లో ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి, టీఎస్ఎన్పీడీసీఎల్తో మర్జ్ చేయాలి అని టీఎస్ఈఆర్సీ రికమెండ్ చేసింది. దాని మీద ఏమైనా ప్రోగ్రెస్ ఉందా సార్? సిరిసిల్ల సెస్ it has come to the government notice very recently. We have asked the MD NPTCL to submit the report. So he will thoroughly examine it and will send the report. Based on the report, we'll take a call on that very soon. Mantri garu, small question. ARR requirement, ARRs have to be filed by the end of the month, right? Last question, very small. Is the government annual revenue requirements need to be filed with the ERC soon, right? Is there any possibility that the government is considering or the power utilities are thinking in terms of hiking the tariffs, or will the tariffs remain the same? What is the thought process right now? Thank you. About the, see, we are not, never given a thought to it also. So that means we'll not. సో కరెంట్ ఛార్జీలు పెంచాలని హామీ ఇస్తున్నారు సార్ మీరు ఎప్పుడు నెక్స్ట్ ఇయర్? అసలు మేము అసలు ఆ దిశలో ఆలోచన లేదు మాకు. రిపోర్ట్ ఇవ్వాలి కదా సార్, ఇప్పుడు ఏఆర్సీ రిపోర్ట్ ఇవ్వాలి కంపల్సరీ. నవంబర్కి ఇవ్వాలి, జనవరి అయిపోయింది, ఇప్పుడు ఇవ్వలేదు అంటే ఇస్తారా? విల్ సీ. అంటే దే ఆర్ మెనీ థింగ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ టు దిస్. సో దే ఆర్ మెనీ థింగ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్
మాకు కొత్తగా వచ్చాము కాబట్టి 2-3 నెలలే టైం సరిపోతే కొంత టైం తీసుకొని మళ్ళీ అందరితో కన్సర్న్ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడిన తర్వాత దెన్ విల్ టేక్ ఏ కాల్ అండ్ సబ్మిట్ ది. సార్ మా డిప్యూటీ సీఎం గారు లాస్ట్ క్వశ్చన్, ఇంకా 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక 10 రోజులు అయితే 100 రోజులు కంప్లీట్ అయిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం రేపటితోటే కంప్లీట్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మీరు 6 గ్యారెంటీలో ఇంకొక 2 గ్యారెంటీలు మిగిలిపోయినట్టు. We are not implementing 6 guarantees for the sake of TRS government or the TRS party, nor their leaders. మేము ఇంప్లిమెంట్ చేసేది అనౌన్స్ చేసింది కానీ ఇంప్లిమెంట్ చేసేది కానీ ఈ రాష్ట్ర ప్రజలు చేస్తాము. మంత్రి గారు, సో మేము వన్ ఆఫ్టర్ ది అదర్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. వాళ్ళలాగా ఏదో మేము ఇంటికో ఉద్యోగం ఇస్తాం, 3 ఎకరాలు భూ పంచుతాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని 10 సంవత్సరాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయనటువంటి వాళ్ళు కూడా మాట్లాడే అర్హత ఉంది అసలు. మంత్రి గారు, రాత్రి 11:30 గంటలకు 3 ఫేజ్ కరెంటు రైతులకు ఇస్తున్నామని చెప్పి విద్యుత్ శాఖ నుంచి రైతులకు సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయని కేటీఆర్ గారు ఆరోపించారు నిన్న. That's what I'm saying. See, I'm not here to answer the people who have not at all implemented anything in their entire 10 years of time. You want to waste my time? See, వాళ్ళు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పారు, 10 ఏళ్ళు టైం వేస్ట్ చేశారు. ఎవరికైనా ఇచ్చారా? 12 ఏళ్ల తర్వాత మేము ఫస్ట్ టైం మేము వచ్చిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఈరోజు కేవలం విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2.5 months 30,000 ఎంప్లాయీస్కి నియామక పత్రాలు ఇచ్చాం. ఇంకా అయిపోతా ఉన్నాం. మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి అంశం మీద మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అన్నది. మేము పెట్టమని ఎప్పుడో చెప్పాము కదా. పెడతారా? పెట్టమని ఎప్పుడో చెప్పాము కదా, మళ్ళీ దానికి కొత్తగా అడిగేది. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎల్లుండి ఉంది కదా సార్, 11వ రోజు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి వెళ్తారా లేదంటే మీరు స్వతంగా వెళ్తారా? ఇళ్ల నిర్మాణం చేసేది రాష్ట్ర ప్రభుత్వం. ఓకే,